వెల్కమ్ టు VD91 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పెంట్లవెల్లి మండలంలోని రెవెన్యూ కార్యాలయాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలో టాయిలెట్లు అపరిశుభ్రంగా ఉండడంపై సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం స్వయంగా టాయిలెట్లను శుభ్రం చేసి కార్యాలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. నా ఫోన్ ఎత్తలేదు. హైదరాబాద్ లో పింక్ గులాబ్ ది హెరిటేజ్ ఎడిట్ ప్రదర్శన ప్రారంభమైంది. ప్రముఖ నటి, సామాజిక వ్యాపారవేత్త అమల అకినేని ఈ ప్రదర్శనను ప్రారంభించారు. ఆగస్టు 21, 22 తేదీల్లో బంజారాహిల్స్ లో క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణలో ఈ ప్రదర్శన కొనసాగనుంది. భారతీయ చేనేతలు, సిల్క్ వస్త్రాలు, కాంత ఎంబ్రాయిడరీ, హ్యాండ్ ఎంబ్రాయిడరీ, సాంప్రదాయ కళలు, హస్తకళ ఉత్పత్తులు ప్రదర్శనలో అందుబాటులో ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న కళాకారులు, నేత కార్మికులు, డిజైనర్లు స్వదేశీ బ్రాండ్లను ఒకే వేదికపై తీసుకురావడం ఈ ప్రదర్శన ప్రత్యేకత. సాంప్రదాయ కళను ప్రోత్సహిస్తూ కళాకారులకు మార్కెట్ అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. సైలెంట్ నిన్నటి వదిలే ఇప్పుడు చూడు. సరే అంత మన ఓకే మ్యామ్ సోలో అని చెప్తాను. ఓకేనా? ఓకే మ్యామ్. కెమెరా చూడండి మ్యామ్. లుక్ ఎట్ మ్యామ్. లుక్ హియర్ మ్యామ్. yes here today ma'am look Kapoli Joita Lopamudra Esho she was a wife of a very learned rishi. Group photos. Back sir. Sir back sir. Yeah. Please back go back. వెయిట్ ఆగో చంద్రం ఆగు ఫోటో తీసుకోవాలి. అయిపోయిందన్న వీడియో మేడం అన్న ఒకసారి మ్యామ్. మ్యామ్ లుక్ మ్యామ్. ఓకే So you do this yourself? You have a team? I do myself, so I have. రాజు Beautifully as red on. We come on a second round after the cameras. సురాజుడు మనల్ని ఇస్తుండు. మ్యామ్ మేడం ఈ బ్యాగ్స్ మేడం బ్యాగ్. This is her signature. Katha. I want photo. No, I will not see back side. ఓకే మ్యామ్. Shanti Niketan. এগুলো সব হাতের কাজ it's more like a Can have it on hand. this is how beautiful some of her work you can
frame it also. So like this is a Durga which is completely hand done. Oh my, so beautiful. Ma'am, look here. An online presence, not yet. Anyone that you want to shoot, the cameras are here, so let's take an opportunity. This is all handmade. ఈ లైటింగ్ అయినా సిటీ ఆ లైటింగ్ ఇంకా సిటీ వేస్తే These light. Body is light. This color, so this. మామ ఓకే చలో వాళ్ళ డన్ దిస్ మేడం మేడం ఇక్కడ చూడలేదు Mandala. This is her exclusive jewelry. వెనకాల టేబుల్ Handmade. Silver plating and a lot of material. So this is. వెనక్కి రా వైట్ జ్యువెలరీ అన్నీ వస్తారు అవి బ్యాక్ సారీ I know. I'm surprised. It is. ఏది ఆడ తీసుకున్నారా ముసలాన్ని బెదిరించిన ఓకే కొద్ది గట్టిగా మాట్లాడండి స్టార్ట్ మేడం రెడీయా? Hey, Namaskaram. Today we're at the Crafts Council Center with Pink Gulab. This is Mahua Chatterjee. Anni Rashtrala nunchi she's brought together a beautiful exhibition of handcrafts, handcrafted items, jewelry, clothing, embroidery and handlooms made by all these upcoming artists from across India. మీరు మాట్లాడకండి ఇవాళ రేపు రెండు రోజు ఈ ఎగ్జిబిషన్ ఉంటుంది, తప్పకుండా రండి. హ్యాండ్ క్రాఫ్టెడ్ హ్యాండ్లూమ్స్, ఎంబ్రాయిడరీ, అంటే చాలా అందమైన క్రాఫ్ట్స్ ఉన్నాయి అండ్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా. కంగ్రాచులేషన్స్, ఇట్స్ బ్యూటిఫుల్. నేను కూడా చూశాను ఎగ్జిబిషన్, చాలా బాగుంది. కలెక్షన్స్ ఎట్లా అనిపించింది? కొత్తగా ఉంది, అంటే యంగ్ డిజైనర్స్ కదా, వాళ్ళు కొత్త ఆలోచనలతో కొత్త రకమైన చాలా లైట్ వెయిట్ వాళ్ళన్నీ ఆలోచించి చేనేత క్రాఫ్ట్స్మెన్తో చేనేత క్రాఫ్ట్స్ సహా తయారు చేసింది. వెరీ ఇంట్రెస్టింగ్, వెరీ బ్యూటిఫుల్, కొత్త రకమైన విషయాలు ఉన్నాయి ఇక్కడ. వాట్స్ వెరీ నైస్. కంగ్రాచులేషన్స్. ఎంకరేజ్మెంట్ చేస్తారు కదా ఈ హ్యాండ్లూమ్ వాళ్ళకి, మాట్లాడకండి. సో దాని మీద వెల్ అఫ్ కోర్స్ మార్పు, change is always happening all around us, but if we keep some beautiful handcraft traditions alive, అది భారతదేశంకి మంచిది, మన రూరల్ ఎకానమీకి మంచిది. వేసుకుంటే కూడా ఒక ఇండియన్నెస్, ఒక గర్వంగా ఉంటుంది, ఒక ప్రైడ్ ఉంటుంది. టుడే ఐఎమ్ వేరింగ్ నారాయణపేట్ సారీ. చాలామంది పెద్ద పెద్ద డిజైనర్స్ చీరలు వేసుకుంటారు, బట్ మన తెలంగాణ నారాయణపేట్ చీరలు 1000 రూపాయలే ఈ చీర. ఇది కట్టుకుంటే ఎంత అందమైన ఒక లుక్ వస్తుంది అండ్ ఒక ఫ్యామిలీ కూడా బ్రతుకుతారు. సో దిస్ ఈస్ ద ఎంకరేజ్మెంట్ దట్ వేర్ వాట్ సపోర్ట్స్ ది ఎకానమీ. ఐ థింక్ బికాస్ అందరు సేవ చేయలేదు, బట్ ఈ అట్లీస్ట్ మన లైఫ్ స్టైల్లో కొంచెం అందరి గురించి ఆలోచించి చేయవచ్చు. ఐ లవ్ హ్యాండ్లూమ్
things, and I think they feel very comfortable and they make me feel good. We are absolutely honored. Amla ma'am has agreed to grace our show, and it's such an honor for us because she epitomizes what Pink Gulab is all about, the vision of Pink Gulab, and who better than Amla ma'am to be here today to encourage all of us. I mean, she is grace personified, and we are so happy and honored to have her here with us. Thank you so much, ma'am. Thank you for having me. It's so ఎర్రబెల్లి గ్రామ అభివృద్ధికి సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతామని మంత్రి తెలిపారు. కొత్త మండలాలు ఏర్పాటుతో కొత్తకొండ మండలం కోసం కృషి చేస్తామన్నారు. కొత్తకొండ మండలం ఏర్పడితే ఎర్రబెల్లిని అందులో కలుపుతామని చెప్పారు. నహరి తండా ఎర్రబెల్లి రహదారి పనులను నెల రోజుల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. భారతదేశంలోని ప్రముఖ వస్త్ర తయారీదారులు టోకు వ్యాపారంలో ఒకటైన బిలాల్ టెక్స్టైల్ నేడు సికింద్రాబాద్లో తన 3వ బ్రాంచ్ని ఘనంగా ప్రారంభించింది. రెడ్ రోజ్ మార్ట్ సీఈఓ జియా ఉర్ రెహమాన్ ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. విశిష్ట అతిథిగా హాజరైన బిగ్ బాస్ ఫేమ్ రితు చౌదరి ఇతర మోడల్స్తో కలిసి సందడి చేశారు. తీసుకోండి రావాలని తీసుకోండి. एक मिनट थोड़ा पीछे जाएंगे मास्टर थोड़ा सा पीछे जाओ सब आ जाएंगे सामने देखिए తాండూరు పట్టణ సమీపంలోని కాక్నా నదిపై నిర్మించిన వంతెనపై మరోసారి రంధ్రం ఏర్పడటం కలకలం రేపింది. గతేడాది జూలైలో ఇదే వంతెనపై రంధ్రం ఏర్పడగా తాజాగా శుక్రవారం మరోసారి రంధ్రం పడింది. సుమారు 5 ఏళ్లుగా ఈ వంతెనపై రాకపోకలు సాగుతున్న నేపథ్యంలో 2 సార్లు రంధ్రాలు ఏర్పడడంపై వాహనదారులు స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. Please cooperate to the rescue team. Passengers, attention please. Please cooperate to the rescue team. The road is clear பண்ணிடுங்க. சார் கொஞ்சம் ட்ரீட் பண்ணுங்க Passenger, attention please. Do not cross the track, clear the track. जो हटनु छ ambulance கொஞ்சம் அலர்ட் பண்ணுங்க. ரெஸ்க்யூ டீம் வாட்ஸ்அப் டீம் ரைட் இஸ் ஃபோட்டோகிராஃப் ambulance கொஞ்சம் அலர்ட் பண்ணுங்க.
விட்டுருக்காங்க. மையத்தை அணுகுமாறு கேட்டுக் கொள்ளப்படுகிறார்கள். గతంలో అధికార బలంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో తీవ్ర అరాచకాలు సృష్టించిన గొడ్డలి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏమీ తెలియనట్లు స్వాతి ముత్యంలాగా నటిస్తూ ఎన్నికల్లో యుద్ధం చేద్దాం అనడం హాస్యాస్పదంగా ఉందని టీడీపీ అధికార ప్రతినిధి మదిపట్ల సూర్యప్రకాష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీడీపీ కార్యాలయానికి కార్యకర్తలు ఎవరైనా స్వేచ్ఛగా రావచ్చని, కానీ వైసీపీ ఆఫీస్కు కేవలం ఎంపిక చేసుకున్న కొద్ది మందిని మాత్రమే అనుమతించే పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. అందరికీ నమస్కారం. 4 రోజులు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలు ప్రభుత్వ వివిధ అంశాలపై అర్థవంతమైన చర్చ నడిచింది. 25 గంటల 15 నిమిషాల పాటు అసెంబ్లీ నడిచింది. 4 రోజులు 103 మంది సభ్యులు మాట్లాడారు. ఆ వైసీపీ ఎమ్మెల్యేలు కూడా వచ్చుంటే 114 మంది మాట్లాడేవాళ్ళు. గొడ్డల పార్టీ ఎమ్మెల్యేలు రాకపోవటం దురదృష్టకరం. ఎందుకు రాలేదు అసెంబ్లీకి? జీతాలు తీసుకుంటున్నారుగా. జీతాలు తీసుకుంటున్నప్పుడు ఎమ్మెల్యేలుగా అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలు మాట్లాడాలి కదా. ఎందుకు మాట్లాడలేదు? ప్రజా సమస్యలను గాలికి వదిలేశారు వైసీపీ ఎమ్మెల్యేలు. ఈరోజు శాసనమండలిలో వాయిదా వేయించారు. ముఖ్యమైన అంశాలన్నింటి మీద గోలగోలు చేసి చర్చ జరగకుండా చేశారు. కారణం ఏంటి? మీ బండారం బయటపడుతుందని ఏ ఒక్క అంశం మీద చర్చ జరగకుండా శాసనమండలిలో వాయిదా వేయించారు. చాలా దురదృష్టకరం. అయినా ఏపీపీఎస్సీకి డిఎస్సికి తేడా తెలియని ఆయన 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేయడం విడ్డూరంగా ఉంది. నారా లోకేష్ గారు డిఎస్సి గురించి వాస్తవాలను చక్కటి ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ వివరించి చెప్తే, వాస్తవాలను బయట పెడితే వైసీపీ వాళ్ళకి మైండ్ బ్లాక్ అయిపోయింది. దానికి ఏం సమాధానం చెప్పలేక జగన్మోహన్ రెడ్డి ఎందుకు సభకు రాలేదు? అసెంబ్లీకి ఎందుకు రాలేదు? సభలో సమాధానం చెప్పలేక అసెంబ్లీకి ఎగదొబ్బారు. మీకు దమ్ముంటే అసెంబ్లీకి రావాలా, చర్చ జరపాలా? ఎందుకు భయపడ్డారు? అసెంబ్లీ ఎగ్గొట్టిన ఆయన ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టడం ఏంటి? ఎంత బాధ్యత రాహిత్యం. గతంలో జరిగినటువంటి అవినీతి, 5 ఏళ్ల పాలన జరిగినటువంటి అవినీతి అక్రమాలకి, దుర్మార్గ పాలనకి, నియంత పాలనకి, అరాచక పాలనకి సమాధానం చెప్పలేకే ఈరోజు అసెంబ్లీ ఎగ్గొడుతున్నాం. దేవాలయం లాంటి అసెంబ్లీలో మాట్లాడటం చేత కానీ దద్దమ్మ ఎమ్మెల్యేలు సమాధానం చెప్పలేకనే గొడ్డల పార్టీ వాళ్ళు పారిపోయారు. జగన్మోహన్ రెడ్డి పులివెందుల పిల్లులుగా మారిపోయారు. నెక్స్ట్ సమావేశాలకైనా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నాం. అన్ని సమస్యల మీద చర్చించడానికి ఎప్పుడు కూడా మేము సంసిద్ధంగా ఉంటాం. ఈసారి 4 రోజుల సమావేశాలు జరిగిన బీసీ బిల్లు ఇలాంటి ముఖ్యమైన వాటికి కూడా వైసీపీ వాళ్ళకి ఇష్టం లేకనే సభకు రాలేదు. చాలా దురదృష్టకరం. అసెంబ్లీ సజావుగా జరగటానికి సహకరించిన సభ్యులందరికీ, విప్పులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. సమర్థవంతంగా నడిపినటువంటి స్పీకర్ గారికి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు. సహకరించిన అందరికీ నమస్కారం. కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పీఐబీ పాత్ర కీలకమని రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. కేంద్ర పథకాలపై విస్తృత ప్రచారం చేపడుతూ ప్రజలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకునేలా చూడాలని గవర్నర్ పీఐబీ అధికారులకు సూచించారు. లోక్ భవన్ లో గవర్నర్ శివప్రతాప్ శుక్లను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అదనపు డైరెక్టర్ జనరల్ శృతి పాటిల్ ఆధ్వర్యంలో పీఐబీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ మానస్ కృష్ణకాంత్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ కె శ్రీనివాసరావులు కలిశారు.
వచ్చే ఎన్నికల్లో నేను ఓడిపోతా, మా ప్రభుత్వం దిగిపోతుంది, అందుకే నేను మీకు గ్యారంటీ ఇవ్వలేను. పాలిటెక్నిక్ విద్యార్థులతో మంత్రి వివేక్ వెంకటస్వామి. మార్కెట్లో పెరిగిన ధరల వల్ల ల్యాప్టాప్ కొనలేక ఇబ్బంది పడుతున్నారా? ఇక మీ చింతలన్నీ పక్కన పెట్టేయండి. గత 30 సంవత్సరాల నమ్మకం దిల్సుఖ్ నగర్ కీర్తి కంప్యూటర్స్. ఎంఎన్సి కంపెనీలు కేవలం 3 ఏళ్లు వాడిన బ్రాండెడ్ రీఫర్బిష్డ్ ల్యాప్టాప్స్ మరియు డెస్క్టాప్స్ ఇప్పుడు మీ బడ్జెట్ ధరలోనే. మార్కెట్లో 80,000 రూపాయల విలువ చేసే ల్యాప్టాప్స్ ఇక్కడ కేవలం 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకే లభిస్తాయి. కొత్త ల్యాప్టాప్తో పోలిస్తే మీకు 40,000 నుండి 50,000 రూపాయల వరకు ఆదా. చూడడానికి సరికొత్తగా ఉండే ఈ ల్యాప్టాప్స్పై పూర్తి గ్యారంటీ, వారంటీ మరియు బెస్ట్ సర్వీస్ సపోర్ట్ లభిస్తోంది. నిరభ్యంతరంగా కొనుగోలు చేయండి. స్టూడెంట్స్, కోడర్స్, డిజైనర్స్ మరియు స్టాక్ మార్కెట్ ట్రేడర్స్. మరెందుకు ఆలస్యం? ఈరోజే సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9849009566. మా చిరునామా కీర్తి కంప్యూటర్.